Me too, my friends, while watching this movie. హాయ్ గాయ్స్, అల్లరి నరేష్ గారిది ఆ ఒక్కటి అడక్కు సినిమా చూస్తాను భయ్య. ఆ ఒక్కటి అడక్కు అని ఒక ఎపిక్ కామెడీ మూవీ ఉంది భయ్య, ఈవీవి గారిది. ఈవీవి గారు అంటే అల్లరి నరేష్ గారి ఫాదర్. 1992లో రిలీజ్ అయింది ఆ సినిమా. చూడకపోతే చూడండి, మస్తుంటది ఆ మూవీ. నా ఫేవరెట్ డైరెక్టర్ ఈవీవి గారు డైరెక్ట్ చేశారు ఆ మూవీ. అన్ఫార్చునేట్లీ 2024లో అదే టైటిల్ తో ఒక సినిమా రిలీజ్ అయింది, ఆ ఒక్కటి అడక్కు. చాలా బ్యాడ్ గా ఉంది భయ్య. హీరోకి పెళ్లి అవ్వదు, ఏజ్ బార్ అయిపోతుంది, అసలు పెళ్లి ఎందుకు అవ్వదు, అండ్ పెళ్లి ఎవరు చేసుకుంటారు, మధ్యలో మ్యాట్రిమోనియల్ సైట్స్ వల్ల వచ్చే నష్టాలు ఏంటి, అబ్బాయిలు ఎలా ఉన్నారు, అమ్మాయిలు ఎలా ఉన్నారు, దీనిపైన కామెంటరీ భయ్యా ఈ సినిమా. సరే, మూవీలో నెగటివ్స్ గురించి డిస్కస్ చేసే ముందు కొన్ని పాజిటివ్స్ గురించి మాట్లాడుకుందాం. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి భయ్యా. అల్లరి నరేష్ గారి కాస్ట్యూమ్స్ ఇంకా మేక్ ఓవర్ బాగుంది. ఒక సాంగ్ పిక్చరైజేషన్ నచ్చింది నాకు, కానీ మెజారిటీ ఆఫ్ ద సాంగ్స్ జ్యువెలరీ షాప్ యాడ్స్ లాగా ఉన్నాయి. ఇప్పుడు నెగటివ్స్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ చాలా బ్యాడ్ గా అనిపించింది భయ్యా నాకు. అసలు స్టోరీ కదలదు. కామెడీ సినిమాని ఎక్స్పెక్ట్ చేసి వెళ్తే నవ్వు కూడా తప్పిరు. 2-3 ప్లేసెస్ లో నవ్వాను అంతే, అది కూడా పడి నవ్వలేదు. వైవా హర్ష ఇంకా వెన్నెల కిషోర్ గారి కామెడీ కూడా వర్కౌట్ అవ్వలేదు భయ్యా. జానీ లీవర్ అని ఒక ఫేమస్ హిందీ కామెడియన్ ఉన్నారు, వాళ్ళ కూతురు కూడా ఉన్నారు ఈ సినిమాలో. అన్ఫార్చునేట్లీ ఆమె వాయిస్ ని తీసేశారు, వేరే వాళ్ళతో డబ్బింగ్ చెప్పించారు. ఇట్స్ వెరీ డిసప్పాయింటింగ్. ఓవరాల్గా ఒక మంచి కామెడీ సినిమా చూద్దాం అనుకున్నా ఈ సమ్మర్లో, కానీ వడదెబ్బ కాకుండా ఈ సినిమా దెబ్బ తగిలింది నాకు. నరేష్ గారు ఉన్న అవుట్డేటెడ్ నరేషన్తో బోర్ కొట్టించారు. నవ్వురాని కామెడీతో టార్చర్ పెట్టారు. సెకండ్ హాఫ్లో సినిమా సీరియస్ టోన్లోకి వెళ్ళిపోతుంది. ఆ ఒక్కటి అడక్కు లాంటి కామెడీ క్లాసిక్ టైటిల్ పెట్టినప్పుడు జనాలు ఎక్స్పెక్టేషన్తో వస్తారు మంచి కామెడీ సినిమా అని. కానీ అన్ఫార్చునేట్లీ దీంట్లో కామెడీ తక్కువ, మెసేజ్ ఎక్కువ ఉంది. అల్లరి నరేష్ గారి పాత సినిమాలు చూసుకోవడం బెటర్ భయ్యా. బ్లేడ్ బాబ్జీ, అత్తిలి సత్యబాబు ఎల్కేజీ, కితకితలు. సరే కానీ ఈ సినిమాకి ఎన్ని టమాటోలు వస్తున్నావు? ఈ సినిమాకి టమాటోలు ఏం లేవు, జస్ట్ కిడింగ్. సో ఇంత చెప్పాక ఫైనల్లీ ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 0.75 టమాటోస్ భయ్యా. ఒకవేళ మీరు ఈ సినిమా చూస్తుంటే మీరు ఎన్ని టమాటోస్ ఇస్తారో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్ పుచ్చుక్. వీ వాంట్ వింటేజ్ అల్లరి నరేష్ గారి కామెడీ మూవీస్.